ఎవరిది పైచెయ్యి? అనగనగా కైలాసపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో నివసిస్తున్న ప్రజలు ఎంతో ప్రశాంతంగా తమ జీవనాన్ని సాగిస్తున్నారు. అలాంటి ఊర్లో ఒక గందరగోళమైన కుటుంబం ఉంది. అదే శేషయ్య కుటుంబం. శేషయ్య తన భార్య అయిన రాములమ్మ, కొడుకు కృష్ణతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తుంటాడు. ఏవమ్మా, ఈ ఇంట్లో నేనొక దాన్ని ఉన్నానని మర్చిపోయావా? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు సంధ్య. తను కృష్ణ భార్య. నిజానికి ఈ ఇంట్లో సమస్యకు కారణం ఏంటో తెలియాలంటే కొన్ని నెలల క్రితం జరిగిన విషయం తెలుసుకోవాలి. ఒకరోజు పెళ్లిళ్ల బ్రోకర్ శేషయ్య ఇంటికి వస్తాడు. ఆ సమయంలో పెళ్లిళ్ల బ్రోకర్ రాములమ్మతో మాట్లాడతాడు. చూడండి శర్మగారు, నాకు కాబోయే కోడలు అంటే నేను చెప్పినట్టు నడుచుకునే అమ్మాయి అయి ఉండాలి. ఇంటి పట్టున ఉంటూ అణిగిమణిగిన అమ్మాయి అయి ఉండాలి. అలాంటి లక్షణాలు ఉండే అమ్మాయిని చూడండి. నాకు అర్థమైంది రాములమ్మ గారు, ఈ ఇంట్లో మీదే పైచెయ్యి అయి ఉండాలి, అంతేగా? అంతే శర్మగారు. నేను త్వరలోనే మంచి శుభవార్తతో వస్తానండి. ఇంతకీ మీ ఆయనగారు ఏం మాట్లాడరా? ఆయనకి కొంచెం మొహమాటం ఎక్కువలే, మీరు బయలుదేరండి అని చెప్పడంతో శర్మ అక్కడ నుండి బయలుదేరిపోతాడు. అలా వెళుతున్నప్పుడు 25 సంబంధాలు తీసుకొచ్చాను, ఒక్కడి కూడా నచ్చలేదు. ఈ అమ్మగారికి ఇలా అయితే కొడుక్కి పెళ్లి చేసినట్టే అని రాములమ్మని తిట్టుకుంటూ శర్మ అటుగా వస్తున్న ఒక ఆటో ఎక్కుతాడు. ఆ తర్వాత శర్మ పక్క ఊర్లో ఉంటున్న సంధ్య అనే అమ్మాయి ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఇంట్లోకి వెళ్లిన శర్మ సంధ్య తల్లిదండ్రులతో పెళ్లి సంబంధాల గురించి మాట్లాడతాడు. అలా మాట్లాడుతున్న సమయంలో సంధ్య మధ్యలో కలుగజేసుకుని, నాన్నగారు, మీరు చూసిన సంబంధం చేసుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నేను వెళ్ళబోయే ఇంట్లో అత్త మాత్రం నాకు తగ్గట్టు ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంట్లో నాదే పెత్తనం ఉండాలి. సర్లే అమ్మా, ముందైతే నన్ను మాట్లాడనివ్వు. సంధ్య మాటలు విన్న శర్మకు ఒక ఆలోచన వస్తుంది. మీ అమ్మాయి కోరుకునే విధంగా ఒక మంచి సంబంధం ఉందండి. ఒక్కసారి గాని మీ రెండు కుటుంబాలు కలిస్తే ప్రతిరోజు పండగే. శర్మ ఆ విధంగా వారితో మాట్లాడి కొన్ని వారాల వ్యవధిలో కృష్ణ మరియు సంధ్యకు వివాహం జరిగేలా చేస్తాడు. పెళ్లి జరిగిన మొదటి నెల మంచిగానే గడుస్తుంది. ఆ తర్వాత ఒకరోజు ఉదయం రాములమ్మ హాల్లో కూర్చుని ఉన్నప్పుడు అటుగా వెళ్తున్న కృష్ణతో మాట్లాడుతుంది. కోడల పిల్ల ఎక్కడరా? ఉదయం నుండి అసలు కనిపించలేదు. ఇంకా నిద్ర లేవలేదమ్మా. నిద్ర లేవకపోవడం ఏంట్రా? ఈ పాటికి వాకిట్లో ముగ్గులు వేసి ఇంట్లో అందరికీ టీ కాఫీలు ఇవ్వాలి కదా అని కోపంగా మాట్లాడి కోడలు నిద్రపోతున్న గదిలోకి వెళ్తుంది. అక్కడ సంధ్య మంచిగా దుప్పటి కప్పుకుని నిద్రపోతుంది. అప్పుడు రాములమ్మ గట్టిగా అరిచి పిలవడంతో సంధ్య నిద్రలేస్తుంది. ఆ తర్వాత నిద్రమత్తులో ఉన్న సంధ్య మాట్లాడుతూ, ఏంటత్తయ్యా ఇంత ఉదయాన్నే నిద్రలేపారు? సూర్యుడు ఇంట్లోకి వచ్చినా నీకు మెలకువ రావట్లేదా? అసలు ఆ మత్తు నిద్రేంటమ్మా? సర్లే అత్తయ్య, నేను వెళ్ళి బ్రష్ చేసి వస్తాను, మీరు కొంచెం కాఫీ పెట్టి ఇవ్వండి. ఆ మాట అనగానే రాములమ్మకు మరింత కోపం వస్తుంది. దాంతో ఇద్దరి మధ్య వాదన మొదలవుతుంది. నన్నే కాఫీ పెట్టి తీసుకురమ్మంటావా? పోనీ టీ పెట్టండి. అయినా మీకు ఇప్పుడు వేరే పని ఏమైనా ఉందా? మాటకు మాట ఎదురు చెబుతున్నావు. మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలాగే పెంచారా? వారిద్దరి మాటలను బయట హాల్లో కూర్చున్న తండ్రి కొడుకులు వింటారు. అత్త కోడల మధ్య యుద్ధం మొదలైనట్టుంది నాన్న. అత్తకు తగ్గ కోడలు దొరికిందిరా. మరి ఇందులో ఎవరిది పైచెయ్యి అవుతుందో చూడాలి. వాళ్ళు కొట్టుకుంటే పర్లేదు నాన్న, మధ్యలో మన తాట తీస్తేనే ఇబ్బంది అని తండ్రి కొడుకులు మాట్లాడుకుంటారు. ఆ రోజు నుండి అత్త కోడళ్ళు అన్ని విషయాల్లో పోటీ పడతారు. ఒకరోజు ఇద్దరు వంటగదిలో చేపల కూర వండుతున్నారు. ఆ సమయంలో కూర రుచి చూసిన రాములమ్మ అందులో కారం తక్కువైందని మళ్లీ వేస్తుంది. నేను ఆల్రెడీ సరిపడే కారం వేశాను కదత్తా, మళ్ళీ ఎందుకు వేస్తున్నారు? కూరలో ఎంత కారం ఉండాలో నాకు తెలుసులే గాని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత తినడానికి తీసుకురా అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతుంది. అప్పుడు సంధ్య అత్త మాటలకు నొచ్చుకుని, నా వంటలకి వంక పెడుతుందా? ఈ రోజు వీళ్లకు కారం రుచి ఏంటో చూపిస్తా అని సంధ్య డబ్బా తీసుకుని అందులో ఉన్న కారం మొత్తం కూరలో వేసేస్తుంది. మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనం తినడానికి కూర్చుంటారు. కొద్దిసేపటికి సంధ్య చేపల కూర పట్టుకుని వస్తుంది. అప్పుడు సంధ్య అందరికీ భోజనం వడ్డిస్తుంది. నువ్వు కూడా మాతో పాటు కూర్చొని తినే సంధ్య. పర్లేదండి,
నేను తర్వాత తింటాను, ముందు మీరు తినండి. అది పద్ధతంటే. అన్ని విషయాల్లో కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది. అలాగే అత్తయ్య, ముందు భోజనం చెయ్యండి అని అందరికీ కూర వడ్డిస్తుంది. అప్పుడు ముగ్గురు ఆకలి మీద ఉండడంతో అన్నం కలుపుకుని నోట్లో పెట్టుకుంటారు. ఆ తర్వాత ముగ్గురు కళ్ళ నుండి నీళ్లు ధారలా కారుతాయి. ఆ సమయంలో కారం ఎక్కువ అవడంతో ముగ్గురు అల్లాడిపోతారు. అది చూసి సంధ్య నవ్వుకుంటుంది. కారం సరిపోయిందా అత్తయ్య గారు అని వెటకారంగా అడుగుతుంది. దానికి నోటి నుండి పొగలు కక్కుతున్న రాములమ్మ కోపంగా చూస్తూ, నీ పిచ్చి పిచ్చి పనులతో మా అందరినీ చంపాలని కంకణం కట్టుకున్నావా తల్లి? అయ్యో అత్తయ్య, మీరు నాకు దైవంతో సమానం. అందుకే కదా నన్ను దైవం దగ్గరకు పంపాలని ప్లాన్ వేశావు. ఆ మాటలకు సంధ్య నవ్వుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. దాంతో మళ్ళీ ఎప్పుడైనా సంధ్య పొరపాటున వంటగదిలోకి వెళ్తుంటే రాములమ్మ భయపడిపోతుంది. అప్పుడు రాములమ్మ స్వయంగా వంట చేసేది. అలా రోజులు గడుస్తాయి. ఒకరోజు రాములమ్మ బట్టలు ఇస్త్రీ చేస్తున్నప్పుడు సంధ్య ఒక డ్రెస్ పట్టుకుని వస్తుంది. అత్తయ్య, కొంచెం ఆ ఇస్త్రీ పెట్టి ఇస్తారా? ఈ డ్రెస్ ఐరన్ చేసుకోవాలి. నీకెందుకమ్మా శ్రమ, నేను చేసి పెడతాలే, ఆ డ్రెస్ ఇలా ఇవ్వు. ఆ మాటలు విన్న సంధ్య తన మనసులో మొన్న కోర ఎఫెక్ట్ బాగా పనిచేసినట్టు ఉంది. సర్లే, మనకి కూడా పని తగ్గుతుంది. ఇదిగోండి అత్తయ్య, నేను ఓ 10 నిమిషాల్లో వస్తాను. ఈలోపు ఇస్త్రీ అయ్యేటట్టు చూడండి అని సంధ్య వెళ్లిపోతుంది. ఆ తర్వాత రాములమ్మ గతంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకుని సంధ్య ఇచ్చిన డ్రెస్ మీద ఇస్త్రీ పెట్టె ఉంచి అక్కడి నుండి వెళ్లిపోతుంది. సరిగ్గా 10 నిమిషాల తరువాత సంధ్య తన డ్రెస్ కోసం వచ్చి చూడగా డ్రెస్ మొత్తం కాలిపోతుంది. అది చూసి సంధ్య బాధపడుతుంది. అలానే తన అత్తను మళ్లీ జీవితంలో ఎప్పుడూ నమ్మకూడదని అనుకుంటుంది. ఒంటరిగా బయట నిలబడి ఏం ఆలోచిస్తున్నారు నాన్న? ఇన్ని రోజులు మీ అమ్మ గురించి భయపడేవాడిని, ఇప్పుడు కోడలి పిల్ల కూడా అలాగే మారింది. వీళ్ళిద్దరిని చూస్తే భయమేస్తుందిరా. నువ్వేం దాని గురించి ఆలోచించక నాన్న. ఈ అత్తా కోడల గొడవ ఎప్పుడు ఉండేదే కదా. ఏదో రోజు వాళ్లే కలుస్తారు. ఆ రోజు త్వరలోనే రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఒకరోజు ఊర్లోకి పెద్ద వ్యాన్ ఒకటి వచ్చి ఆగుతుంది. ఆ సమయంలో గ్రామస్తులు అదేంటో చూద్దామని ఆసక్తితో గుమ్మిగూడుతారు. అప్పుడు వ్యాన్ నుండి దిగిన వ్యక్తుల్లో ఒక అమ్మాయి మాట్లాడుతూ, నా పేరు అమృత, మేము ఒక యూట్యూబ్ ఛానల్ నుండి వస్తున్నాం. ఇక్కడ ఏమైనా సినిమా షూటింగ్ తీస్తున్నారా? షూటింగ్ అయితే ఉంది తాత, కానీ సినిమా షూటింగ్ కాదు. ఇది ఒక షోకి సంబంధించింది. ఏంటండి ఆ షో? ఇది ఒక కుకింగ్ కాంపిటీషన్ అండి. ఇందులో గెలిస్తే బంగారం బహుమతిగా ఇస్తాం. బంగారం అనగానే ప్రజల్లో ఆసక్తి మరింత పెరిగింది. అప్పుడు వారంతా పాల్గొంటామని గ్రామస్తులు ముందుకొస్తారు. ఈ పోటీ కోసం కేవలం 3 జంటలు మాత్రమే పాల్గొనే అర్హత ఉన్నట్టు అమృత చెబుతుంది. ఆ తర్వాత అమృత అసిస్టెంట్ భరత్ వారికి పేపర్ చీట్లు ఇస్తాడు. మీలో ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వారు తమ పేరుతో పాటు తమ పార్ట్నర్ పేరు చీటీలో రాయాలి. ఆ తర్వాత చీట్లు అన్ని కలిపి అందులో నుండి 3 చీట్లు తీసి వారి మధ్య పోటీ అనేది నిర్వహిస్తాం అని అమృత వారందరికీ పోటీకి సంబంధించిన నియమాలు వివరిస్తుంది. ఆ తర్వాత ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోతారు. అప్పుడు కృష్ణ ఇంటికి చేరుకుని తన భార్యతో విషయం చెబుతాడు. ఈ పోటీలో గెలిస్తే బంగారం వస్తుందని చెప్పినప్పుడు సంధ్య చాలా ఆసక్తిగా, ఏవండి, నాకు ఈ పోటీలో పాల్గొని బంగారం గెలవాలని ఉంది. ఈ పోటీకి నీకు ఒక పార్ట్నర్ కావాలి సంధ్య. అలా చూసుకుంటే మన ఇంట్లో వంట తెలిసింది ఒకే ఒక వ్యక్తి, మా అమ్మ. ఆ మాటకు సంధ్య ఒక క్షణం ఆలోచించుకుని, మీ అమ్మతోనే పోటీకి దిగుతానండి. మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. సర్లే, నీ తంటాలు ఏవో నువ్వు పడు. ముందైతే అత్తయ్యను ఒప్పించాలి. నేను వెళ్లి ఆ పనిలో ఉంటాను అని సంధ్య తన భర్తతో మాట్లాడి రాములమ్మ ఉన్న గదిలోకి వెళ్తుంది. ఆ సమయంలో రాములమ్మ బట్టలు సర్దుకుంటుంది. అప్పుడు సంధ్య వచ్చి అత్తకు సాయంగా ఆ బట్టలు తీసుకెళ్లి బీరువాలో పెడుతుంది. ఏంటమ్మా కోడలి పిల్ల, ఈ రోజు ఏం చేద్దామని వచ్చావు? మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అత్తయ్య. ఏంటో చెప్పు. మీ మెడ చూసారా ఎంత బోసుగా ఉందో? అదే గాని ఒక నెక్లెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది.
చెప్పేది ఏదో సూటిగా చెప్పు, ఈ డొంక తిరుగుడు మాటలు వద్దు. అప్పుడు సంధ్య ఊర్లో జరగబోయే కుకింగ్ కాంపిటీషన్ గురించి, అదే విధంగా అందులో గెలిచే బంగారం గురించి చెబుతుంది. దానికోసం సాయం కావాలని అత్తను కోరుతుంది. ఆ మాటలన్నీ విన్న తర్వాత రాములమ్మ తన కోడలితో కలిసి పని చేయడానికి ఇష్టపడదు. అదే విషయం చెప్పడంతో సంధ్య నీరసంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరోవైపు అమృత వాళ్ళు పోటీ కోసం ఊరి మధ్యలో మొత్తం సిద్ధం చేస్తున్నారు. చూడు భరత్, ఈ షో మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉండకూడదు. ఓకే అమృత, నేను అన్ని మేనేజ్ చేస్తాను, నువ్వు టెన్షన్ తీసుకోకు. సరే, నువ్వు వెళ్ళి ఎవరెవరు పోటీ చేస్తున్నారో వారి పేపర్స్ కలెక్ట్ చేసుకుని రా. భరత్ ఒక బౌల్ తీసుకుని ఊర్లోకి వెళ్తాడు. ఆ తర్వాత పోటీ చేయాలనుకునే వారు తమ చిట్టీలు బౌల్లో వేస్తారు. మరోవైపు సంధ్య బాధగా తన గదిలో కూర్చుని ఉండగా కృష్ణ వచ్చి విషయం తెలుసుకుంటాడు. కానీ తల్లితో మాట్లాడి ఒప్పించలేక మౌనంగా ఉండిపోతాడు. మరుసటి రోజు ఉదయం పోటీకి మొత్తమంతా సిద్ధంగా ఉంటుంది. ఆ సమయంలో గ్రామస్తులు కూడా ఒక్కొక్కరుగా వస్తారు. మరోవైపు శేషయ్య తన భార్యతో మాట్లాడి ఒప్పించి పోటీలు ఎలా జరుగుతున్నాయో చూద్దామని చెప్పి తీసుకుని బయలుదేరుతాడు. నాకు చాలా బాధగా ఉందండి, కనీసం పోటీ కోసం కూడా ప్రయత్నించలేదు. బాధపడకు సంధ్య, మీ మధ్య రిలేషన్ అనేది ముందు నుండి కూడా సరిగ్గా లేదు కదా. సర్లేండి, ఇప్పుడు ఎన్ని మాటలు అనుకున్నా వేస్ట్లే. ఇప్పుడు పోటీ కోసం ఈ బౌల్ నుండి 3 చీటీలు తీయబోతున్నాం అని చెప్పి బౌల్ నుండి ఒక్కొక్కటిగా చీటీలు తీసి వారి పేర్లను చదువుతుంది. అప్పుడు వారు వచ్చి పోటీ జరిగే చోటు వద్దకు వచ్చి నిలబడతారు. చివరి జంట కోసం చీటీ తీసి చూడగా అందులో చివరి జంట రాములమ్మ మరియు సంధ్య. తమ పేర్లు వినగానే వారిద్దరూ ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో ఏం చెయ్యాలో రాములమ్మకి అర్థం కాదు. నలుగురి మధ్య ఉండడంతో రాములమ్మ ముందుకు వస్తుంది. అదే సమయంలో సంధ్య కూడా వచ్చి నిలబడుతుంది. కానీ ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో, అసలు వారి పేర్లు ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు నాన్న. ఆ పని చేసింది నేనేరా. ఈ విధంగానైనా వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తారేమో చూడాలి. ఇంకొద్ది క్షణాల్లో పోటీ మొదలు కాబోతుంది. దానికి కేవలం గంట సమయం మాత్రమే ఉన్నట్టు అమృత వివరిస్తుంది. ఈ గంట సమయంలోపు ఏదైనా రుచికరమైన వంట చెయ్యాలని చెబుతుంది. యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ అత్తాకోడళ్ళు రోజు కొట్టుకుంటారు. ఇంకా ఈ పోటీలో ఏం గెలుస్తారులే. అవునక్క, పరువు మొత్తం పోయేలోపు వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలను అత్తాకోడళ్ళు వింటారు. గ్రామస్తులు తమ గురించి తక్కువ చేసి మాట్లాడడం వారికి ఆ క్షణం నచ్చలేదు. ఆ తర్వాత తమ మధ్య ఉన్న పంతాలు పక్కన పెట్టి వంట చేయడం మొదలు పెడతారు. మరోవైపు పోటీకి ఇచ్చిన సమయం మెల్లిగా గడుస్తుంది. చివరి 10 నిమిషాలు. కోడలి పిల్ల, కొంచెం ఆ ఉప్పందుకో. ఇదిగోండత్తయ్య. గ్రామస్తులందరూ చాలా ఆసక్తిగా పోటీని చూస్తున్నారు. చివరికి పోటీ మొత్తం పూర్తవుతుంది. అప్పుడు 3 జంటలు చేసిన వంటలు ఒక టేబుల్ మీద సిద్ధం చేస్తారు. ఆ తర్వాత వంటలు టేస్ట్ చేయడం కోసం ఆ ఊరి సర్పంచ్ వస్తాడు. అప్పుడు సర్పంచ్ ఒక్కొక్క వంటకం రుచి చూస్తాడు. ఈ 3 వంటలు చాలా రుచిగా ఉన్నాయి. కాకపోతే పోటీలో విజేత ఒక్కరే ఉంటారు. మరి ఈ పోటీలో విజేతగా నిలిచింది పద్మ మరియు పార్వతి. పోటీలో గెలిచిన వారికి సర్పంచ్ చేతుల మీద బంగారం ఇస్తారు. ఆ సమయంలో సంధ్య ఓటమి భారం అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కాసేపటికి కృష్ణ వాళ్ళు ఇంటికి చేరుకోగా అక్కడ హాల్లో కూర్చుని సంధ్య బాధపడుతుంది. ఓయ్ కోడలి పిల్ల, ఎందుకలా బాధపడుతున్నావు? నేను ఈ పోటీలో గెలవాలని చాలా ఆశపడ్డాను, కానీ చివరికి ఓడిపోయాను. నువ్వు జీవితంలో ఏదో కోల్పోయినట్టు బాధపడితే ఎలా? ఈ గెలుపు వాటమిలు అనేవి సహజం అని రాములమ్మ తన కోడలిని ఓదార్చే విధంగా మాట్లాడుతుంది. అది చూసి తండ్రి కొడుకులు సంతోషిస్తారు. ఆ రోజు నుండి వారి మధ్య భేదాభిప్రాయాలు తగ్గి కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. For more videos, please subscribe our channel.